యాప్ ప్రమోట్ చేస్తే అరెస్ట్ వారెంట్స్ ఇంతమందినా ఎందుకు? దేర్ ఇస్ సంథింగ్ డీప్ మిస్టరీ ఇన్సైడ్ దట్ విచ్ నా అన్వేషణ ఈస్ ఫైటింగ్ ఫ్రమ్ 3 years. 2 వీడియోస్ చేసి సంపాదిస్తున్నారు. ద హ్యూజ్ అమౌంట్ బెట్టింగ్ యాప్స్ మాఫియా ఈస్ ఆఫరింగ్ టు దిస్ ఇన్ఫ్లుయెన్సర్స్. బెట్టింగ్ యాప్స్ ఈస్ నథింగ్ బట్ జూదం. అన్నదమ్ముల్లా ఉండాల్సిన వాళ్ళ మధ్య కురుక్షేత్రం తప్పలేదు. కొన్ని లక్షల ప్రాణాలు పోయే అంత పరిస్థితి వచ్చింది అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మనకి అదే ప్రాణ నష్టం జరగబోతుంది. దాన్ని అరకట్టడానికే ఇంత ఫైట్ చేస్తున్నారు ఎవ్రీవన్. లెట్స్ టాక్ అబౌట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న బెట్టింగ్ యాప్స్. మాక్సిమం 99% ఆఫ్ పీపుల్ న్యూస్ ఫీడ్ లో ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ లో మీకు వస్తుంది అంతా అబౌట్ బెట్టింగ్ యాప్స్. ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అబౌట్ బెట్టింగ్ యాప్స్. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంది, గోల్ ఏంది, ఈ సోద్ ఏంది అనుకునే వాళ్ళకి ఎ లిటిల్ ఇంట్రడక్షన్ అబౌట్ ఆన్ గోయింగ్ హీటెడ్ టాపిక్. యాక్చువల్గా నేను టాపిక్స్ మర్చిపోతా అని రాసుకొని మరీ వచ్చాను అండ్ ఈ లాంగ్ వీడియోస్ తీసి చాలా రోజులు అయిపోయింది. ఇది ఐ నీడ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ అని చెప్పి చేస్తున్న వీడియో ఆఫ్టర్ రీసెర్చింగ్ ఎవ్రీథింగ్. అసలు ఈ అరెస్ట్ ఏంటి, అరెస్ట్ వారెంట్స్ ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు బాగా టార్గెట్ చేస్తారు, అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఒక 10% పీపుల్ కి తెలియదు. వాళ్ళకి ఒక చిన్న క్లారిఫికేషన్. బెట్టింగ్ యాప్స్ ఇష్యూ అనేది ఇప్పుడేదో నిన్నో మొన్నో ఆర్ 1 week లో స్టార్ట్ అయింది కాదు. మీరు చూసుకుంటే 3 years బ్యాక్ నా అన్వేషణ మన ప్రపంచ యాత్రికుడు భయ్యా సన్నీ యాదవ్ పైన చేసిన అలిగేషన్స్ కానీ వాళ్ళ మధ్యలో జరిగిన మాట అనుకోవడం కానీ చాలా వీడియోస్ ఉంటాయి. ఈయన డైరెక్ట్ గా అనడం, ఆయన అయితే అనడం, ఇలా జరుగుతూ వచ్చింది అనమాట. ఇదే ది సీడ్ ఆఫ్ దిస్ ఇష్యూ విచ్ వాజ్ ప్లాంటెడ్ బై నా అన్వేషణ. దాని తర్వాత మధ్యలో మీరు చూసుకునే చాలా వీడియోస్ ఉంటాయి. వాళ్ళు గొడవ పడ్డమో, డైరెక్ట్ గా వార్నింగ్స్ ఇచ్చుకోవడమో వీడియోస్ చాలా ఉంటాయి. దాని తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ యువ సామ్రాట్ వర్సెస్ హర్ష సాయి. ఆయన కూడా విత్ ప్రూఫ్ హర్ష సాయి పైన చాలా ఎలిగేషన్స్ పెట్టారు. దాని తర్వాత ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ అండ్ మనకు అవసరం కూడా లేదు. దే గాట్ మింగిల్డ్ అప్ అనుకోవచ్చు అండ్ దే నోస్ పర్సనలీ, మనకు తెలీదు. ఆ ఇన్సిడెంట్ అయిపోయాక ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ ప్రతి ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోటర్ పైన జరుగుతున్న ఇష్యూయే మనం ఇప్పుడు అందరం చూస్తున్నాము. దట్ టు అగైన్ నా అన్వేషణ తీసుకున్న ఇనిషియేటివ్ టాకింగ్ విత్ ఐపీఎస్ సర్జనార్ సార్ తో హీ హ్యాడ్ అ వీడియో కాల్. త్రూ దట్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ అండ్ సో కాల్డ్ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, లోకల్ బాయ్ నాని అండ్ పర్షాన్ బాయ్ ఇమ్రాన్, వీళ్ళందరి పైన అరెస్ట్ వారెంట్స్ అయితే ఇష్యూ అయిపోయినాయి. ఇస్ ద న్యూస్ సర్క్యులేటింగ్ అరౌండ్ హస్. ఇప్పుడు అసలు ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్? యాక్చువల్ గా హర్ష సాయిని ఐ యూస్ టు అడ్మైర్. మీరు చూసుకోవచ్చు, కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి. ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై హిమ్. ఆయన హెల్ప్ చేయడం కానీ, చాలా మంది పూర్ పీపుల్ ని దగ్గర తీసుకోవడం కానీ, ఎవ్రీథింగ్. వెన్ సామ్రాట్ కేమ్ అవుట్, స్టార్టింగ్ లో నేను కూడా అనుకున్నాను ఏంటి ఇతనికి ఏం చేయడానికి రాదు, అంత మంచి చేస్తున్నా, అతని పైన ఎలిగేషన్ పెడుతున్నాడు అని. కానీ వెన్ వి డిగ్ డీప్ ఇన్ టు దాట్ వి నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ అని. అండ్ ఈ ఇన్సిడెంట్స్ అనేటివి చాలా మందికి బెట్టింగ్ యాపే కదా అని అనుకునే వాళ్ళకి దేర్ ఇస్ సంథింగ్ డీప్ మిస్టరీ ఇన్సైడ్ దట్ విచ్ నా అన్వేషణ ఈస్ ఫైటింగ్ ఫ్రమ్ 3 years. మనకి తెలియని, మీడియాకి కూడా తెలియని ఎన్నో ప్రాణాలు బలైపోయాయి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఒక యాప్ ప్రమోట్ చేస్తే అరెస్ట్ వారెంట్స్ ఇంతమందినా ఎందుకు? ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రమోషన్స్, న్యూమరస్ బ్రాండ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. కానీ ఒక యాప్ ని ప్రమోట్ చేస్తే అరెస్ట్ వారెంట్స్, అసలు ఈ క్వశ్చన్ ఎంత మందికి వచ్చి ఉంటది? అండ్ ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రమోషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ యాప్స్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మరి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తేనే డైరెక్ట్ అరెస్ట్ వారెంట్ అంటే యూ థింక్, మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఈ టాపిక్ అనేది ఎంత సీరియస్ అని చెప్పి. సో మేము చేస్తాము, నాకు చాలా మంది కమెంట్స్ చేస్తారు ప్రమోషన్ చేయకుండా ఉండలేరా అని చెప్పి. నాకే కాదు, చాలా మంది చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మేము ప్రమోట్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్ కానీ, హోమ్ నీడ్ ప్రోడక్ట్స్ కానీ వీటికి పెడుతూ ఉంటారు. మేం చేసే ప్రమోషన్స్ ఆర్ నథింగ్ గోయింగ్ టు డూ విత్ దేర్ లైఫ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మేము యూస్ చేసి అవి నచ్చితేనే మేము ప్రమోట్ చేస్తాము అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ లాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, బీయింగ్ ఇన్ సోషల్ మీడియా ఫర్ 4 years, ఆల్మోస్ట్ 2023 నుంచి ఐ స్టార్టెడ్ ప్రమోటింగ్ ద ప్రోడక్ట్స్. ఈ 2 years నేను ఎంత కష్టపడితే సంపాదించానో వీళ్ళు జస్ట్ 2 వీడియోస్ చేసి సంపాదిస్తున్నారు. ద హ్యూజ్ అమౌంట్ బెట్టింగ్ యాప్స్ మాఫియా ఈస్ ఆఫరింగ్ టు దిస్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ బెట్టింగ్ యాప్స్ ఇంత సీరియస్ ఇష్యూ అవ్వడానికి మెయిన్ రీజన్, దీని వల్ల ఒక్క
ఒక్కడు తీసుకున్న నిర్ణయం వల్ల కంప్లీట్ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చిన సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి, అవి మనకి తెలియదు. అండ్ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ హూ ఆర్ ప్రమోటింగ్ దిస్ యాప్, వాళ్ళకి అసలు ఐడియా కూడా లేదు అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు చేసే ప్రమోషన్ వల్ల ఎంత మంది లైఫ్స్ పాడవుతున్నాయి, వాళ్ళని నమ్మి పెట్టిన వాళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా వాళ్ళకి తెలియదు. జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ దిస్ 3 to 4 years ఎంత మంది చనిపోయారో ఈవెన్ మీడియా డజంట్ నో. అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ ఎన్ని పైసలు తగలేస్తున్నారో ఐ హావ్ సీన్ ఇట్ పర్సనల్లీ. నేను చూసాను ఆల్రెడీ ఆ బెట్టింగ్ యాప్స్ త్రూ కొన్ని లాక్స్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూసిన వాళ్ళలో కొంతమంది పైసలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు అయితే పోలేదు. కానీ దేర్ ఆర్ న్యూసెస్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ నవ్. అసలు కొన్ని ఎకరాల భూములు అమ్మేసుకొని ఆ భూములలోకే వీళ్ళు పనికి వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ చేశాడు ఒక తమ్ముడు. ఇప్పుడు సఫర్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. సో అర్థం చేసుకోండి, ఇట్లాంటి చాలా కేసెస్ ఉన్నాయి ఇఫ్ యూ డిగ్ ఇట్ అవుట్. అందుకే నా అన్వేషణ 3 years గా దీని మీద ఇంత ఫైట్ తీసుకున్నారు. బికాస్ బెట్టింగ్ యాప్స్ ఆర్ కిల్లింగ్ ద పీపుల్. ఇది ఇలానే కొనసాగితే వి విల్ లూజ్ ద పీపుల్స్ లైఫ్. దిస్ ఈస్ కంప్లీట్లీ లైక్ ఈజీ మనీ కోసం అట్రాక్ట్ అయ్యి చేస్తున్నవే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అన్ని. వన్ మోర్ క్లారిఫికేషన్, మేము ప్రమోట్ చేసే ప్రోడక్ట్స్ ఇట్ వర్త్ లెస్ దెన్ 500. ఏవైతే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మేము ప్రమోట్ చేస్తామో అవి 500 కన్నా తక్కువ ఉంటాయి. అవి ఇష్టం ఉన్న వాళ్ళు కొంటారు, వేరే వాళ్ళు కొనరు. అండ్ వన్స్ కొన్న తర్వాత ఇఫ్ దే డింట్ వర్క్అవుట్ ఫర్ దెమ్ దెల్ స్టాప్ యూజింగ్ దెమ్. నేను ప్రమోట్ చేసిన హోమ్ అప్లయన్సెస్ వచ్చేసి ఒక 10 to 15,000. దట్స్ ద లాస్ట్ అమౌంట్ విచ్ వి ప్రమోటెడ్. అవి నేను మా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా సజెస్ట్ చేశాను. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ ఫ్యామిలీస్ కి ఆర్ ఎల్స్ వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ కి ప్రమోట్ చేశారేమో ఒకసారి కనుక్కోండి. బెట్టింగ్ యాప్స్ ఈస్ నథింగ్ బట్ జూదం ఆడడం వల్ల కొన్ని లక్షలు కోట్ల ప్రాణాలే పోయాయి. తెలుసు కదా మన మహాభారతం. అన్నదమ్ముల్లా ఉండాల్సిన వాళ్ళ మధ్య కురుక్షేత్రం తప్పలేదు, కొన్ని లక్షల ప్రాణాలు పోయే అంత పరిస్థితి వచ్చింది అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మనకి అదే ప్రాణ నష్టం జరగబోతుంది. దాన్ని అరకట్టడానికే ఇంత ఫైట్ చేస్తున్నారు ఎవ్రీవన్. ఈ జూదం ఆడడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, దీని వల్ల వచ్చే లైఫ్ నష్టం గానీ మన ఆస్తి నష్టాలు గానీ ఇవి ఎప్పుడో మనకి అందించారు మన పూర్వీకులు. కాబట్టి ఇప్పటికైనా ఈ బెట్టింగ్ యాప్స్ ని ఆపేద్దాం. లెట్స్ కిల్ దిస్ బెట్టింగ్. అండ్ ఈ కంప్లీట్ టాపిక్ కి ఒక కన్క్లూషన్ ఏంటంటే ఇప్పుడున్న యూత్ కి ఎస్పెషల్లీ అయితే హార్డ్ వర్క్ చేసి సంపాదించు, ఈజీ మనీ ట్రాప్ లో పడకండి. ఇంకో కొంతమందికి చెప్పేది ఏంటంటే ఇలాంటి ఫేక్ ఆర్ ఏదో మనకి డబ్బులు కావాలి కదా అని చెప్పి ఇల్లీగల్ గా ఇలాంటి పనులు చేస్తే లాస్ట్ కి మనకి ఏది మిగలదు. అది ఎన్ని కోట్లైనా సరే. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఎంజాయ్ చేశారు డబ్బులు వచ్చినప్పుడు, పేరు పోయింది, నువ్వు ఎక్కడున్నావో నీ ఐడెంటిటీ లేదు. రేపు నువ్వు ఈ ప్లాట్ఫామ్ లో రావాలంటే కూడా భయపడతావు బికాస్ ఆఫ్ ద నెగటివిటీ విచ్ యూ గెట్. కాబట్టి టు మై డియర్ కో ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటివి చేయకండి. అలాగే టు ద యూత్, ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు దిస్ ట్రాప్ ఆఫ్ బెట్టింగ్. మనం కష్టపడి సంపాదించిన రూపాయలో వచ్చే కిక్ ఫ్రీగా వచ్చే 1,00,000 రూపాయల్లో ఉండదు. ఒకవేళ ఉన్నా అది మిగలదు, మిమ్మల్ని మిగిల్చదు.